హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం బ్లౌజు బ్యాక్ నెక్ మోడల్ చూద్దామండి. ఫస్ట్ క్రాస్ పీసులు తీసుకుని క్రాస్గా ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా బ్లౌజ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులు ఇట్లా ఆపోజిట్లో ఉండేటట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పీసులు మొత్తం అటాచ్ చేసుకోండి. క్లాత్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు వెడల్పు వచ్చేటట్టుగా ఫోల్డింగ్ వేసి స్ట్రైట్గా మొత్తం పీస్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇది కుట్టు సైజు, పెద్ద కుట్టు సైజు పెట్టుకుని వేసుకోండి. ఈ కుట్టు తర్వాత తీసేసుకోవచ్చు. మొత్తం పీస్ మొత్తం 2 మడతల ఫోల్డింగ్తో కుట్టు వేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మోడల్ కోసం 2.5 ఇంచు వెడల్పు 2.5 ఇంచు పొడవు ఉండేటట్టుగా ఇట్లా క్లాత్లు తీసుకుని కరెక్ట్గా క్రాస్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు నుంచి ఇటు 2 కొసలు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మన నెక్కి ఎంతైతే అవసరం పడతాయో అన్ని పీసులని కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఈ మోడల్ చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా నీట్గా ఉంటుందండి. ఇదే విధంగా మిగతావి కూడా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇవి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు 2 అటాచ్ చేసేసుకుని నెక్ని రెడీ చేసుకోవాలి. నెక్కి ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర గ్యాప్ ఉంచాలండి, అది షోల్డర్ కుట్టు కోసం. 1/2 ఇంచు గ్యాప్ ఉంచి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పీసులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. గ్యాప్ లేకుండా దగ్గరగా పెట్టుకోండి. ఇప్పుడు మనం రౌండ్ నెక్ వేస్తున్నామండి. ఇదే విధంగా వేరే నెక్ కూడా వేసుకోవచ్చు, స్క్వేర్ కానీ వి షేప్ కానీ అన్ని నెక్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ తిరిగే చోట జాగ్రత్తగా కుట్టు వేసుకోండి.
మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. నెమ్మదిగా ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ చివర కూడా ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర గ్యాప్ ఉంచండి. షోల్డర్ కుట్టు కోసం స్ట్రాంగ్ కుట్టు వేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ పీస్ కుట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పీస్ని తీసుకుని మడతలో ఉన్న వైపు లోపలికి వెళ్ళేటట్టు క్లాత్ పెట్టుకుంటూ మనం వేసుకున్న డిజైన్ యొక్క ఖర్చులు కనపడకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకుని వేసుకోండి కుట్టు. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుని అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టు వేసుకోండి. ఖర్చులు కనపడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి. ఇప్పుడు సూది దారం రెడీ చేసుకుని పూసలు తీసుకుని గోల్డ్ కలర్ పూసలు అండి ఇవి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టుకోవాలి. నెక్ డిజైన్ మొత్తం ఈ పూసలు కుట్టుకోవాలి. ఒక 2 పూసలు కుట్టిన తర్వాత రివర్స్లో సూది మీద దారం వేస్తూ టైట్ చేసుకోవాలి. దీనివల్ల పూసలు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. బ్లౌజ్ చివరి వరకు ఈ పూసలు కుట్టుకోండి.
లాస్ట్ పూస కుట్టిన తర్వాత స్ట్రాంగ్గా టాకా వేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా మన థ్రెడ్ కుట్లు అనేవి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు మనం మొదట వేసుకున్న పెద్ద సైజు కుట్టు ఉంది కదండి, అది తీసేసుకోవాలి. ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.